హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం నేతి బొబ్బట్లని చాలా అంటే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బొబ్బట్లు అయితే ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అచ్చం మనకి స్వీట్ షాప్లో ఎంత సాఫ్ట్గా ఉంటాయో అంతే సాఫ్ట్గా మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే బొబ్బట్లకి పైపిండి కలుపుకుందాము. 1 కప్పు గోధుమ పిండి, వెయిట్లో వచ్చేసి 125 గ్రాములు. కప్పు నిండుగా తీసుకోండి, లైట్గా పైపైన కాకుండా నిండుగా తీసుకోండి. అలాగే 1 కప్పు మైదాపిండి, గోధుమ పిండి మైదాపిండి సమానంగా వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోండి. నెయ్యి వద్దు అనుకుంటే నూనె అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. నేను గోధుమ పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు తీసుకున్నాను కదా. మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మొత్తం గోధుమ పిండితో చేస్తున్నట్లయితే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టించేలా కలిపేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం స్టిక్కీగా ఉండేలా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కలిపేయొద్దు, కొంచెం చేతికి అంటుకునే విధంగా ఉండాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసేసుకోవద్దు, చూసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి చూడండి, ఈ విధంగా చేతికి అంటుకునే విధంగా ఉండాలి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వద్దు అనుకుంటే నూనె వేసుకోవచ్చు. మీరు నూనెతో అయినా చేసుకోవచ్చు, నెయ్యితో అయినా చేసుకోవచ్చు. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నేను మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను. ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిలోకి బాగా కలిసిపోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకుని పిండి ఆరిపోకుండా పిండికంతా 2 వైపులా పట్టించేసేయండి. ఇలా 2 వైపులా పట్టించేసి మూత పెట్టేసి 1 గంట పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకుందాము. ఇక నేను 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇది 200 గ్రాములు ఉంది. ఈ పప్పును 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 కప్పుల నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేనైతే ముందే నానపెట్టేశాను. పప్పు నానిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ పైన పెట్టేసి మూత కూడా పెట్టేసుకోండి. విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకుని ఈ పప్పుని ఒక జాలిగిన్నెలో వేసేసుకోండి. ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది. ఈ నీళ్లు పడేయకండి, రసంలో కానీ పప్పులో కానీ వేసుకోవచ్చు. పూర్తిగా వడారిన తర్వాత మళ్ళీ కుక్కర్లోకి వేసేసుకుని మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా పప్పు గుత్తుతో అయినా మెదుపుకోవచ్చు. బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా బాగా మ్యాష్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 150 గ్రాముల బెల్లం. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరొక 1/4 కప్పు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, అంటే 200 గ్రాముల వరకు బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోండి. స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వేడికి బెల్లం కరిగి ఈ మిశ్రమం మళ్ళీ పలచబడుతుంది. ఫ్లేమ్ అయితే మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం గడ్డలు ఏమైనా ఉంటే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, బాగా పలచగా అయింది కదా. ఇది మళ్ళీ దగ్గర పడేంత వరకు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టద్దు. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి చిక్కబడుతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని అయితే లోలో పెట్టేసుకోండి. అలాగే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యి వేస్తే బొబ్బట్ల రుచి చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని అయితే కంప్లీట్గా లోలో పెట్టేసుకోండి. కలుపుకుంటూ చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరీ గట్టిగా ఉడికించేద్దు, అలానే మరీ పలుచగా ఉంచొద్దు. ఇది ఆరాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసేసుకోండి, త్వరగా ఆరిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది కదా, కొంచెం గట్టిపడింది కదా. ఈ విధంగా ఉండాలి ఆరిన తర్వాత. ఇలా ఉంటే మనకి బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి బొబ్బట్లు ఏ సైజు కావాలో దానికి తగ్గట్లుగా కొంచెం కొంచెం ఈ పూర్ణ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. నాకైతే మొత్తం 16 ఈ సైజు బాల్స్ 16 వచ్చాయి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. నేనైతే బొబ్బట్లు చేయడానికి బటర్ పేపర్ తీసుకున్నాను. దీనిపైన ఒక 2-3 చుక్కల నెయ్యి వేసేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసి ఇటు తిప్పామంటే ప్లేట్కి అంటుకుని ఉంటుంది కదలకుండా. మీరు బటర్ పేపర్కి బదులుగా ఆయిల్ ప్యాకెట్ కానీ మిల్క్ ప్యాకెట్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మరి కొంచెం నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసేసుకోండి. పూర్ణం రెడీ అయ్యేలోపు పిండి కూడా చక్కగా నానుంటుంది. పిండిని కొంచెం కొంచెం తీసుకోండి, మరీ ఎక్కువ తీసుకోవద్దు. చూడండి, ఈ మాత్రం పిండి తీసుకోండి. పిండి కూడా చక్కగా నాని బాగా సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు ముందు బటర్ పేపర్ పైన పెట్టి కొంచెం మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో ఈ పూర్ణం పెట్టేసుకుని అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లోజ్ చేసుకుంటే ఈ విధంగా పిండిని పైకి తీసుకురావాలి. ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. పై పిండి కొంచెం తక్కువ ఉండేలాగా చూసుకోండి, మరి ఎక్కువ పెట్టేయద్దు. ఇప్పుడు ఈ పై పార్ట్ కిందకు వచ్చేలాగా పెట్టాలి. ఇలా పెట్టేసి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకుని
వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి బాగా నానింది కదా, ఇలా నొక్కుతూ ఉంటే చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. మధ్యలో నుంచి తీసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మధ్య మధ్యలో చేతిని కొంచెం నెయ్యితో తడుపుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే ఇంక ఈజీగా ఉంటుంది. మీరు అచ్చంగా నెయ్యికి బదులుగా ఒక గిన్నెలో సగం నూనె సగం నెయ్యి వేసి పెట్టేసుకోండి. అదే మొత్తం బొబ్బట్లకు వాడుకోవచ్చు. మొత్తం నూనెతో కాకుండా మొత్తం నెయ్యితో కాకుండా అది సగం ఇది సగం వేసుకుంటే కూడా బొబ్బట్లు రుచిగా ఉంటాయి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అచ్చంగా నూనెతో అయినా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవడం. ఇలా చేత్తో నొక్కడం కష్టం అనుకుంటే మరొక ప్రాసెస్ కూడా ఉంది. ఇలా పూర్ణం పెట్టేసుకుని పైన కొంచెం నెయ్యితో రెండు వైపులా నెయ్యిని అద్దేసేయండి. నెయ్యిని అద్దేసి కొంచెం ముందు ఫ్లాట్గా చేసేసి ఇప్పుడు మరొక బటర్ పేపర్ని కూడా నెయ్యితో గ్రీస్ చేసేసుకొని దీనిపైన పెట్టేసేయండి. ఈ ప్రాసెస్ ఇంకా ఈజీగా ఉంటుంది. చేతితో చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ప్లేట్ని పట్టుకుని రొటేట్ చేస్తూ స్ప్రెడ్ చేశారంటే చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో అయితే బొబ్బట్టు చాలా పల్చగా కూడా వస్తుంది. అన్ని వైపులా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా పల్చగా. ఇలా మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో చేసుకోండి. ఇప్పుడు మనం బొబ్బట్లని కాల్చేసుకుందాము. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ బొబ్బట్టు పేపర్తో సహా వేసేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ని నిదానంగా తీసేసుకోండి. అదే మీరు కవర్ పైన చేస్తున్నట్లయితే బొబ్బట్టుని చేతిలోకి తీసుకొని వేసుకోండి. ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టి కాల్చుకుంటే బొబ్బట్లు మాడిపోకుండా చక్కగా వస్తాయి. పైనుంచి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ, మీరు నెయ్యి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ నెయ్యి వేసుకోవచ్చు, కొంచెం తక్కువ నెయ్యితోనే ఈ బొబ్బట్లను కాల్చుకోవచ్చు. మొత్తం బొబ్బట్టు అంతా స్ప్రెడ్ చేసేసుకుని రెండో వైపు తిప్పేసుకోండి. ఇలా రెండు వైపులా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బొబ్బట్లని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మాడిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా రెండు వైపులా బాగా కాల్చేసి తీసేసుకోవడమే. చూస్తున్నారా బొబ్బట్లు? మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత మృదువుగా ఉన్నాయి బొబ్బట్లు. ఇలాగే అన్ని బొబ్బట్లు కాల్చేసుకోవాలి. మనం తీసుకున్న కొలతలకైతే 16 బొబ్బట్లు వస్తాయండి. దానికి తగ్గట్టుగా పప్పు కానీ పిండి కానీ తీసుకోండి. బొబ్బట్లు అయితే అచ్చం మనకి స్వీట్ షాప్లో ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంతే సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ బొబ్బట్లను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.